మొన్న అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రి టీజీ భరత్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆంథోనీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్ యాదవ్, ఉమాపతి నాయుడు, తుగ్గల నాగేశ్వర్ తదితరులతో కలిసి వరద బాధితులకు కర్నూలు పార్లమెంటు తరపున 8,000 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు కె శ్యాంబాబు గారు, మా సోదరుడు జయనాగేశ్వర రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, అలాగే ఇన్ఛార్జెస్ వీరభద్రగౌడ్ గారు, మీనాక్షి నాయుడు గారు, అలాగే ఉమాపతి నాయుడు గారు అందరూ కూడా 8,000 కిట్లు, ప్రతి కిట్టులో ఒక 5 కిలోలు కర్నూలు సోనా బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ మంచి నూనె, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ గోధుమ పిండి, చింతపండు, కారము, ఉప్పు, పసుపు, అన్ని పప్పు దినుసులన్నీ తీసుకొని ఒక కిట్గా తయారు చేసుకొని వచ్చాము. ఇస్తున్నాం. ఇక్కడ ఎంపీ గారు కేసినేని చిన్ని గారు ఈ ఏరియా కేటాయించారు. వాళ్ళు ఇక్కడ 5,000 ఇండ్లు, మా దగ్గర 8,000 కిట్లు ఉన్నాయి. అవన్నీ ఇవాళ పంచి కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా ప్రజలను ఆదుకునే విషయాల్లో ముందుంటుంది. అందులో చాలా పెద్ద మనసు ఉన్నటువంటి టీజీ ఫ్యామిలీ అయితేనేమి, కేఈ ఫ్యామిలీ అయితేనేమి, పీవీ ఫ్యామిలీ అయితేనేమి, అలాగే ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా ముందుండి అలాగే మా కర్నూలు జిల్లాని నడిపిస్తూ ఈరోజు విజయవాడ దెబ్బతింటే ముందుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కర్నూలు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాం. అలాగే బొగ్గుల దస్తగిరి గారు అంటే కోడుమూరు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు సాయం చేశారు. వీరభద్రగౌడ్ గారు ఆలూరు నుంచి, అలాగే మీనాక్షి నాయుడు గారు ఆలూరు నుంచి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి తిండి వస్తువులు తీసుకొని వచ్చి వాళ్ళని మా వంతుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాం. అలాగే డబ్బు రూపాయన కూడా చాలా డబ్బులు తీసుకొని వచ్చినాం. అవి ఈరోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తాం. నిన్న కూడా మా సోదరుడు జయనాగేశ్వర రెడ్డి గారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఒక పత్తికొండ నియోజకవర్గం నుంచి ఒక 25 లక్షలు, దాదాపు 1 కోటి రూపాయల పైననే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంటే విజయవాడను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ బాధ్యతని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకోసమే మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ఇందుకు సహకరిస్తున్నటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మంత్రివర్యులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, నా పేరు పాలకుర్తి తిక్కారెడ్డి.